మన తలలోకి పేలు ఎలా వస్తాయో తెలుసా? తలలో ఎక్కువ కాలం పేలు ఎలా జీవిస్తాయో తెలుసా? ఆ పేలు ఎలా పోతాయో తెలుసా? ఈ వీడియో చివరిదాకా చూసి తెలుసుకోండి. మరి చాలామంది తలలో, ముఖ్యంగా ఆడవారి తలలోని, చిన్నపిల్లల తలలోని ఎక్కువగా పేలు ఉంటాయి. అవి ఎలా వస్తాయో అంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతాయి. నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. ఒకవేళ పేలు ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా పేలు పెట్టిన ఎగ్స్ ట్రాన్స్ఫర్ అయినా పేలు వృద్ధి చెందుతాయి. ఇంత చిన్న పేను మన తలలోని ఎలా జీవిస్తుంది? ఆయిల్ రాసినప్పుడు, స్నానం చేసినప్పుడు, జుట్టు దువ్వినప్పుడు కూడా అవి రావు. ఆ టైంలో అవి ఎక్కడుంటాయి? ఎలా జీవిస్తాయి? అవి వాటి కాళ్ళతో జుట్టుని గట్టిగా పట్టుకొని వేలాడుతూ ఉంటాయి. సో వాటికి ఆకలి వేసినప్పుడు మాత్రం జుట్టుని వదిలి స్కాల్ప్ మీదకు వచ్చి ఆ స్కాల్ప్ ద్వారాగా బ్లడ్ని పీల్చుకుంటాయి. ఆ బ్లడ్ పీల్చుకున్న తర్వాత ఒక జిగురు లాంటి పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. అలా బ్లడ్ తాగినప్పుడే తలలో దురద పుడుతూ ఉంటుంది. ప్లస్ ఆ జిగురు పదార్థం వల్ల డాండ్రఫ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ జిగురు లాంటి పదార్థంలో గుడ్లు పెడుతుంది పేను. ఆ గుడ్లు ఒదిగి పేలుగా మారి అవి పెరిగి మళ్ళీ గుడ్లు పెడతాయి. అలా రీసైకిల్ జరుగుతూనే ఉంటుంది. ప్రాపర్ షాంపూ వాడితే పేలు అనేవి మొత్తం పోతాయి. పేలు పోవడానికి మీకు షాంపూ పేరు కావాలనుకుంటే కామెంట్ చేయండి.